అమరావతి రాజధానిలో రాబోయే 30 సంవత్సరాల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? జల కాలుష్యం, వాయు కాలుష్యం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న వర్షాలు, వీటన్నిటి మీద అధ్యయనం చేసేందుకు సిఆర్డీఏ ప్రపంచంలోనే ప్రఖ్యాత సంస్థ ఇక్లీతో ఒప్పందం చేసుకుంది. గడిచిన 4 మాసాలుగా ఆ సంస్థకు చెందిన సైంటిస్టులు వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారు. రాబోయే నెల రోజుల్లోనే ఒక రిపోర్ట్ ఇవ్వబోతా ఉన్నారు. సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 సంవత్సరాలకి 0.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 1991లోనే జపాన్లో క్యోటోలో జరిగిన ప్రపంచ పర్యావరణవేత్తల సదస్సులో శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. భూమి మీద టెంపరేచర్స్ కనుక 2 డిగ్రీలు పెరిగితే దాదాపు 30 దేశాలు కనుమరుగవుతాయి. ఫిలిప్పైన్స్ లాంటి దేశాలు, సముద్ర మట్టానికి బాగా తక్కువ ఎత్తులో ఉన్న దేశాలు, కేవలం 2 మీటర్లు 1 మీటర్ ఎత్తు మాత్రమే ఉంటాయి దీవులు, అవన్నీ మునిగే ప్రమాదం ఉంది. 30 కోట్ల మంది నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధానిలో రాబోయే 30 సంవత్సరాల్లో అంటే 2058 నాటికి ఎలాంటి వాతావరణ మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనే దాని మీద అధ్యయన రిపోర్ట్ ఈ నెల చివరకు రాబోతా ఉంది. అమరావతి రాజధానిలో ప్రస్తుతం 32.8 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాబోయే 3 దశాబ్దాల్లో 0.6 పెరిగే అవకాశం ఉంది. వర్షపాతం కూడా ప్రతి సంవత్సరం 4 సెంటీమీటర్లు పెరిగిపోతా ఉంది నైరుతి ఋతుపవనాల ప్రభావంతో. అయితే వర్షం పడే సమయం తగ్గి వర్షం మాత్రం పెరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదకరం. తక్కువ సమయంలో కుండపోత వర్షాలు పడతా ఉన్నాయి. దీంతో భూసారం కొట్టుకుపోవడం, ఆవాసత ప్రాంతాలు జలమయం కావడం, గంటలోనే 10 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో జనజీవనం అస్తవ్యస్తం కావడం, అనేక విపరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్లో. అందుకే ముందుగానే అమరావతి రాజధానికి రాబోయే 30 సంవత్సరాల్లో దాదాపుగా 950 MLD లీటర్ల తాగునీరు అవసరం అవుతుందని, ముందుగా ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక 300, తర్వాత రాబోయే 15 సంవత్సరాల తర్వాత వైకుంఠపురం బ్యారేజ్ నుంచి మరో 650 MLD తీసుకునే అవకాశం ఉంది. ఇక 2058 నాటికి అమరావతి రాజధానిలో 732 MLD మురుగునీరు జనరేట్ అవుద్ది. వాటన్నిటిని శుద్ధి చేయడానికి ఒక 4 ప్రాంతాల్లో అతి భారీ నీటి శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. వాటి నుంచి వచ్చే జలాలు శుద్ధి చేసిన తర్వాత వచ్చే వాటర్ని మొక్కల పెంపకానికి, పార్కులకి, వీటికి ఉపయోగించుకోబోతా ఉన్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రస్తుతం ఉన్న విద్యుత్ ఉత్పత్తి 800% వినియోగం అమరావతి రాజధానిలో పెరగబోతా ఉంది. ప్రస్తుతం అక్కడ కేవలం నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ గ్రామాలు ఎలాగో విద్యుత్ ఉత్పత్తులు ఎప్పటిలాగానే ఉంటాయి. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం 200 నుంచి 300% గ్రోత్ రేట్తో విద్యుత్ వినియోగం కూడా పెరగబోతా ఉంది. ఇక ప్రజా రవాణా, విద్యుత్ ఉత్పత్తి, జల కాలుష్యం, వాయు కాలుష్యం, ఉష్ణోగ్రతలు, వర్షాల నమోదు, ఈ వివరాలన్నిటితో రాబోయే కొద్ది రోజుల్లోనే ఇక్లీ రిపోర్టు విడుదల చేయబోతా ఉంది. రిపోర్టు విడుదల చేసిన తర్వాత దానికి అనుగుణంగా నిర్మాణాలు, పార్కులు, గ్రీనరీ, వరదను తట్టుకునే విధంగా ఏర్పాట్లు సిఆర్డీఏ చేయబోతా ఉంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్లో అధ్యయనం చేసి మరొకసారి మరో వీడియోలో మనం కలుసుకుందాం.